సిబిఐ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో శాంపుల్ సైజ్ చిన్న సైజ్ కాబట్టి పూర్తి స్థాయిలో నిర్ధారించలేకపోతున్నాం. కానీ 100% దీంట్లో అసలు ఘీ అనే పదార్థమే లేకుండా వాసన మాత్రం ఘీ వాసన వచ్చేటట్టు దీంట్లో కెమికల్స్ కలిపి వీళ్ళు సరఫరా చేశారు. 60 లక్షల లీటర్ల నెయ్యి రూపంలో ఆ పదార్థాన్ని అనేది నిర్ధారించారు. దయచేసి ఇటువంటి విచిత్రమైన కథనాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, దానికి ఏదో పండగ పూట సెలబ్రేషన్ చేసుకున్నట్టు రోడ్ల పైన వచ్చేసి వీళ్ళు ప్రభుత్వం ఏదో మోసం చేసింది, ముఖ్యమంత్రి గారిని దూషించి వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు సమాజానికే మనందరం కూడా ఒక అబద్ధత భావం వచ్చే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని తిప్పికొట్టి ఇంటికి పంపించారో, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నిలబెట్టారో దాన్ని ఎవరం కూడా మర్చిపోలేము. నిజాయితీగా మంచి పరిపాలన అందించాలి. భగవంతుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని 10 మందికి మేలు చేయాలని తపంతో పనిచేయాలి తప్ప కల్తీ నెయ్యి అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే వాస్తవం ఏంటంటే దాంట్లో చుక్క నెయ్యి కూడా లేదు. నేను ప్రతిపక్ష నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాను, మీరు తొందరపడి మాట్లాడబాకండి, వాస్తవాలు వివరాలు తెలుసుకోండి. ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఒక పారదర్శకంగా ఎంక్వైరీ చేసినప్పుడు కోర్టు ద్వారా జరుగుతున్న ఈ ఎంక్వైరీ సిట్ రూపంలో కానివ్వండి, సిబిఐ రిపోర్ట్ కానివ్వండి, అవి ప్రజల్లోకి అందుబాటులో వచ్చినప్పుడు ప్రజలే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అంతేగాని హడావాడిగా మీరు ఈ రోజున రోడ్డు పైన ఎక్కి కార్యక్రమాలు చేసుకుని ప్రభుత్వం పైన ఎదురు దాడి చేయడం అనేది హాస్యాస్పదం. అసలు నిజంగానే వీళ్ళకి రాజకీయ పరిజ్ఞానం ఉందా, ఆలోచన ఉందా? పరిపాలించాలా వీళ్ళు నిజంగానే 5 సంవత్సరాలు? అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా జాగ్రత్త పడాలి, అవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రని, ఆ పవిత్రతని కాపాడే విధంగా మనందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.